డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధినేత, అలాగే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా సీఎంగా కూడా 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఆయనకు మతాల పట్టింపులనే ఉండకూడదు. అసలు మతాల విషయంలో, మత సెంటిమెంట్ల విషయంలో ఎటువంటి పట్టుదల ఉండకూడదు, మొండి పట్టు ఉండకూడదు. అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాలి. సో అన్ని మతాలను గౌరవిస్తాను అని బిల్డప్ ఇచ్చి నేను డిక్లరేషన్ మీద సంతకం చేయను, నేను అది చేయను, ఇది చేయను అంటే జనం చూస్తూ ఒప్పుకోరు. జనం పిచ్చోళ్ళు కాదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు ఎప్పుడూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల. ఆయన 2012లో కడప ఎంపీగా గెలిచినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. 2014లో ప్రతిపక్ష నేతగా వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేయలేదు. 2017లో సంతకం చేయలేదు. 2019లో సంతకం చేయలేదు. 2020లో ఎప్పుడూ సంతకం చేయలేదు. సో ఆయన సంతకం చేయట్లేదు కదా అని చెప్పి గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 22వ తేదీన అసలు టీటీడీలో డిక్లరేషన్ అనే రూల్నే తీసిపడేశారు. అసలు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు అన్యమతస్తులు అనే రూలు పెట్టారనమాట. అంత ముందు వరకు డిక్లరేషన్ ఇవ్వాలి అనే ఉన్న రూల్ని గత ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఆ రూల్ తీశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 70-80 సంవత్సరాలుగా ఉన్న రూల్ని తీసేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళారు, తిరుమల వెళ్ళారు, కాలినడకం వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారి కూతుర్లు ఆ అమ్మాయి కూతురు ప్యూర్ క్రిస్టియన్ పేరు కూడా ఉంటుంది కదా. సో అమ్మాయి పేరు ఆద్య అనుకుంటా కదా. సో పవన్ కళ్యాణ్ గారికి అంటే రేణు దేశాయ్ కొడుకు కూతురు ప్లస్ ఈ రష్యా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైఫ్ లెజనోవా, ఆమెకు ఉన్న పిల్లలు, ఈమె పిల్లలు ప్యూర్ క్రిస్టియన్స్. ఈ 3వ భార్యకు పుట్టిన 2 పిల్లలు కూడా. సో వాళ్ళ సంప్రదాయము, వాళ్ళ కల్చర్ అంతా కూడా క్రిస్టియానిటీనే. పవన్ కళ్యాణ్ గారు ప్యూర్ హిందూ. సో ఇప్పుడు తిరుమల వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం చేయక్కర్లా, ఎందుకంటే ఆయన హిందూనే కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలు డిక్లరేషన్ మీద సంతకం చేయాలి, చేశారు. నిన్న వాళ్ళు తిరుమల వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు కాలినడకన అలిపిరి మెట్ల మీద నుంచి తిరుమల వెళ్ళారు కదా, వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళారు కదా. సో అక్కడ డిక్లరేషన్ మీద సంతకం చేశారు, సంతకం చేసే దర్శనానికి వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా చేయరా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో గత 4-5 రోజుల నుంచి కూడా ఇదే చర్చ చేశారుగా. ఇప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయక్కర్లా, ఆయన హిందూనే, ఆయన ఏమీ మతం మారలా. వేరే మతస్థురాలను వివాహం చేసుకున్నారు అంతే, కానీ ఆయన హిందూ సాంప్రదాయాలనే ఫాలో అవుతున్నారు, హిందూగానే ఉన్నారు, ఆయన మతం మారలేదు. కాబట్టి ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేయక్కర్లేదు. చేయాలనే చేసేస్తారు. కూతురు చేత, ప్యూర్ క్రిస్టియన్కు పుట్టిన కూతురు చేతనే సంతకం చేపించిన ఆయన చేసేస్తారు కదా. సో అకంటే పవన్ కళ్యాణ్ గారు వివాదం చేయదలుచుకోవాలా. ఏముంది, డిక్లరేషనే కదా, చేసేద్దాం. అది దేవుడి కంటే ఎవరెక్కువ, దేవుడి దగ్గర పట్టింపులేంటి, మత సెంటిమెంట్ల ఆచారాల దగ్గర పట్టింపులేంటి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది అదే. అసలు తిరుమల డిక్లరేషన్ విషయంలో చెయ్యను అనే మాటే రాకూడదు, చేసేయడమే. ఏమవుద్ది మహా అయితే, క్రిస్టియన్స్ ఏమైనా అడుగుతారా? వాళ్ళని అడిగితే వాళ్ళకి చెప్పుకోవాలి, బాబు అది వాళ్ళ మత సాంప్రదాయం కాబట్టి మనం సంతకం చేశాం. సో వాళ్ళు మన చర్చిలకు ఎక్కడైనా వస్తే వాళ్ళు కూడా మన సంప్రదాయాలు ఫాలో అవుతారు. సో ఏ మతానికి ఆ మతం కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, వాటిని గౌరవించుకోవాలి, ఫాలో అవ్వుకోవాలని వాళ్ళకి చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం చేత కాకపోతే వదిలేయాలి, అంతే తప్ప 84% ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా అట్లా వ్యవహరించకూడదు. ప్యూర్లీ డిక్లరేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే తప్పుకు దొరుకుతున్నారు. చివరకు మొన్న తిరుమల పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు, వెళ్తే మళ్ళీ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి వస్తుందని. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా హితబోధ చేసినట్టేగా, డిక్లరేషన్ విషయంలో వివాదం వద్దు, సంతకం చేసేస్తే బెటర్ అని.